అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాజకీయాలకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పారు. మెఘాలో ఉద్యోగిగా చేరారు జేడీ. మెఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్లో వైస్ ప్రెసిడెంట్గా జేడీ లక్ష్మీనారాయణ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. 2019లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు జేడీ లక్ష్మీనారాయణ. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్తో విభేదించి బయటకు వచ్చారు. జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు జేడీ లక్ష్మీనారాయణ. 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు జేడీ. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు వెరసి మళ్ళీ ఉద్యోగంలో చేరేలా చేశాయని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జేడీ లక్ష్మీనారాయణ తిరిగి మళ్ళీ ఉద్యోగంలో చేరినటువంటి పరిస్థితి, అంటే గతంలో కూడా ఆయన ఓడిపోయిన తర్వాత చెప్పినటువంటి ఒక మాట, ఎవరైతే మంచి చెప్తారో వారు గెలిచేటువంటి పరిస్థితులు భారతదేశంలో లేవు అనేటువంటి ఒక మాట. దాదాపుగా 6-7 సంవత్సరాల్లో రాజకీయంగా పోరాడి ఆర్థికంగా చితికిపోయాము అనేటువంటి ఒక కారణంతో మళ్ళీ తిరిగి ఆయన ఉద్యోగంలో చేరారు అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, విసిగిపోయి మళ్ళీ ఉద్యోగంలో చేరారా, లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత కూడా కొన్ని పదవుల్లో కొనసాగుతారు, పని చేస్తూ చేస్తూ అదేవిధంగా కంటిన్యూ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశం అనేటువంటి మాట. ఏది దీనికి సంబంధించి ఏ కోణాల్లో చూడాలంటారు? మురళి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ తాను ఏదైతే ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఏదైతే కొన్ని సంస్థలపై పోరాటం చేశారు, ఉద్యోగంలో ఉన్నప్పుడు పోరాటం చేశారు, ఆ పోరాటం చేసిన సంస్థల్లోనే తిరిగి పోరాటం చేసిన సంస్థలకు అనుబంధ సంస్థలు ఏదైతే ఉందో మేఘు సంస్థలో మళ్ళీ ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగంలో చేరారు. అయితే ఇది విచిత్రమైంది. తాను ఏదైతే ఎదిరించి ఫైట్ చేశారో తిరిగి అదే అనుబంధ సంస్థల్లో చేరడం యాదృచ్ఛికం అనుకోవాలా, లేక పరిస్థితుల ప్రభావం అనుకోవాలో కానీ మనం చెప్పలేని పరిస్థితి. అయితే రాజకీయాల్లో మంచికి తావులేదు. రాజకీయాల్లో మంచి వ్యక్తులు గెలవాలంటే సుదీర్ఘకాలం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఆర్థిక వనరులు, ఈ రెండు పార్టీలు కొనసాగించడానికి, పార్టీలు నిలదొక్కుకోవడానికి ఆర్థిక వనరు అత్యంత కీలకమైంది. ఏదైతే ప్రాంతీయ పార్టీల్లో ఆర్థిక వనరులు లేకోకుండా ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. అందుకు ఫర్ ఎగ్జాంపుల్ చాలా పార్టీలు ఏదైతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పార్టీని చూసాం, తర్వాత జేడీ లక్ష్మీనారాయణ పార్టీని చూసాం, తర్వాత వైఎస్ఆర్టీపీ ఏదైతే షర్మిల పార్టీ చూసాం, మరికొన్ని పార్టీలు చూసాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించాలంటే ఒక ఎమోషన్ తో కానీ ఒక నినాదంతో కానీ పుట్టిన పార్టీలు మాత్రమే కొనసాగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్టీపీ కావచ్చు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారిన వ్యవహారం కావచ్చు. ఈ అన్ని ఒక ఎమోషన్ తో కొనసాగి ఒక ఉద్యమ రూపంలో కొనసాగిన పార్టీలు మాత్రమే మనుగడ సాధిస్తున్నాయి అనేది మనం 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. అదే కోవలో ఏదైతే తాను నిజాయితీగా ఉంటాను, తాను నీతైన ఆఫీసర్ అంటూ ఉద్యోగానికి పదవీ విరమణ చేసి ఏకంగా రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత ఎన్నికల తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తో విభేదించి జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించారు. ఆ పార్టీతో ఆయన 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారు. కేవలం 5,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఏదైతే రాజకీయాల్లో నిజాయితీకి నీతికి తావు లేదనే అంశం మరోసారి నిజమైంది. మరోపక్క ఏదైతే ఎన్నికల్లో గెలవాలంటే అందుకు తగ్గ ఆర్థిక వనరు, ఎన్నికల్లో పార్టీలను నిలదొక్కుగా చేయాలంటే దానికి ఆర్థిక వ్యవహారాలే కాకుండా ఆర్థిక కుల సామాజిక కారణాలు కూడా ప్రధాన కారణమవుతాయి. దేశంలో రాజకీయ పార్టీలు అటు కుల సమీకరణ ఆధారంగా రాజకీయాలు కొనసాగించే పార్టీలు ఈ దేశంలో కోకలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు అటు ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక వనరులు లేకోకుండా పార్టీలు కొనసాగించడం కష్టమనే అంశాన్ని ఆయన నిదానంగా తెలుసుకున్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఆయన మళ్ళీ ఏదైతే తాను ఫైట్ చేసిన సంస్థలకు అనుబంధ సంస్థల్లో ఉద్యోగం చేరడం యాదృచ్ఛికం అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క ఆర్థిక వనరులు, ఏదైనా కుటుంబం కావచ్చు, సంస్థ కావచ్చు, ఆర్థిక వనరులు లేకోకుండా మనం మనుగడ సాగించలేమనే పరిస్థితి జేడీ లక్ష్మీనారాయణ నిదానంగా తెలుసుకున్నారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. మురళి, అంటే ఏ విధంగా ఉండబోతుందంటారు? అటువంటి నాయకులు, నేతలు చెప్పినటువంటి దానికి పార్టీ స్థాపించి తిరిగి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిన దానికి సంబంధించి కూడా ఒక రకంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. రాజకీయ పార్టీలు పెట్టాలంటే కూడా ఒకంత ఇటువంటి వారిని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో డిఫరెంట్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడొచ్చు? వ్యవస్థను ప్రక్షాళన చేయడము, అవినీతి అంతం చేస్తానంటూ సింహగర్జన చేసిన జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు
చివరికి పార్టీని క్లోజ్ చేసి దాదాపు ఆయన రాజకీయాలకు విరమణ ప్రకటించినట్టే. ఎందుకంటే ఆయన ఒక సంస్థలో, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తే దాదాపు రాజకీయాలకు దూరం ఉన్నట్టే. ఎందుకంటే ఆయన ఎక్కడ రాజకీయ వ్యవహారాలు కానీ రాజకీయ అంశాలు కానీ మాట్లాడే పరిస్థితి దాదాపు కోల్పోయినట్టే. ఎందుకంటే ఆయన చేరిన మెగుకు అనుబంధ సంస్థ అయిన ఈ ట్రాన్స్ లో ఏదైతే ఈ కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంగా చేరిపోవడం, మెగు ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టడం, రాజకీయాల్లో దాదాపు ఆయన విఫలమయ్యారనుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి ఆయన 2024 వరకు రాజకీయాలు చూశారు. తర్వాత వేరు పార్టీల్లోకి వెళ్తారనుకున్నారు. ఒకనొక పక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేస్తారంటే కూడా ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆయన సొంత పార్టీ పెట్టడం, సొంత పార్టీ నుంచి విఫలం కావడం, తర్వాత రాజకీయాలు క్రమక్రమంగా దూరం కావడం కూడా జరుగుతుంది. రాజకీయాల్లో రాణించాలంటే కేవలం నీతి నిజాయితీ ఒకటి సరిపోదు, వ్యూహము, ఆర్థిక వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 2024 ఎన్నికల ముందు కూడా ఆయన తన పార్టీ అస్తిత్వం కోసం ఎక్కడా పోరాటం చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికలు 2019 ఎన్నికలు ఎలా జరిగాయి, 2024 ఎన్నికలు ఎలా. అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ నుంచి అఫీషియల్గా ఎక్కడ క్లారిటీ రాలేదు కదా, దీన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా కొంతమంది చెప్తున్నటువంటి మాట. అసలు ఈ కోణాల్లో చూడొచ్చు అంటారా? అది మురళి, ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇవ్వకపోవచ్చు, కానీ మీడియాలో జరుగుతున్న ప్రచారానికైనా ఆయన ఒక ఖండన ప్రకటన ఇవ్వాల్సింది. అలాంటి ప్రకటన కూడా రాలేదు. ఆయన మెగు అనుబంధ సంస్థ అయిన ఈ ట్రాన్స్ లో ఉద్యోగంలో చేరాలంటే ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఆ ప్రచారాన్ని ఆయన ఎక్కడా కొట్టిపారలేదు. ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చినంత వరకు మీడియా ఉండదు కదా, మీడియా ఉండే పరిస్థితి లేదు. ఆయన ఏ సంస్థలో చేరాలనేది కూడా క్లారిటీగా ఈ ట్రాన్స్ అనే మెగు అనుబంధ సంస్థ, మెగు ఇంజనీరింగ్ సంస్థలో, అనుబంధ ఇంజనీరింగ్ సంస్థలో చేరారనే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మనం ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లో నీతి నిజాయితీ కాదు, రాజకీయాల్లో ఆర్థిక వనరులు. ఒక పార్టీ కొనసాగాలంటే ఆర్థిక వనరులు ముఖ్యం. కేవలం అధికారులు కేవలం సొంత ఇమేజ్, ఆవేశిత పూరితమైన ప్రకటనలు ఒకటే రాజకీయాల్లో కొనసాగలేవు. ఎందుకంటే ఐఐటీలు, డిగ్రీలు, ఐపీఎస్లు ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణిస్తారనుకోవడం అవివేకము. రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు అనేది జేడీ లక్ష్మీనారాయణ గతంలో ఏదైతే జయప్రకాష్ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ నుంచి కూడా వారిద్దరిని చూసి కూడా తెలుసుకోవచ్చంటూ ఇప్పటికే ఒక ప్రచారం వస్తుంది. మరోపక్క కొత్తగా ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీలు పెట్టాలని జనాల్లో తిరుగుతున్నారు, కానీ ఆశించిన స్థాయిలో ఐఏఎస్ విజయ్ కుమార్ కూడా ఒక పార్టీ పెట్టారు. మరోపక్క సునీల్ కుమార్, ఏదైతే ఏపీసీఐడి సునీల్ కుమార్ కూడా పార్టీ పెడతారంటూ రాజకీయాల్లో ప్రచారం వస్తుంది. అయితే ఈ అందరు వ్యక్తులు కూడా గతంలో జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారనే అంశాన్ని ఒక్కసారి తీరపార చూస్తే రాజకీయాలకి అంత సులభంగా రానటువంటి రాజకీయ విమర్శలు భావిస్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాజకీయాలకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై అయితే చెప్పినట్లుగా తెలుస్తోంది. మెగాలో ఉద్యోగిగా చేరారు జేడీ. ఇక మెగా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్లో వైస్ ప్రెసిడెంట్గా జేడీ లక్ష్మీనారాయణ జాయిన్ అయినట్లుగా సమాచారం. 2019లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు జేడీ. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్తో విభేదించి బయటకు వచ్చారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు జేడీ లక్ష్మీనారాయణ. ఇక 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు వెరసి మళ్ళీ ఉద్యోగంలో చేరేలా చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.